మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. ఇండియా అవుట్ అన్న వైఖరితో ఉన్న మాల్దీవుల్లో ఇప్పుడు గణనీయమైన మలుపు స్పష్టంగా కనిపిస్తుంది. భారతదే భౌగోళిక సమీపం మాత్రమే కాదు, ఆపదలో అండగా నిలిచే నిబద్ధత అని మాల్దీవులు స్పష్టంగా గుర్తించారు. ఇది భారత దౌత్య విజయం కూడా. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో చేపట్టిన పొరుగువారికి ప్రాధాన్యం విధానానికి ఇదొక చక్కటి ఫలితంగా నిలుస్తుంది. వాణిజ్యం, ఆరోగ్యం, విద్య, రక్షణ వంటి కీలక రంగాల్లో మాల్దీవులకు విశ్వసనీయ భాగస్వామిగా భారత్ నిరూపించుకున్న తీరు ముయిజ్జు పాలనలోనూ తిరిగి ఆమోదం పొందింది. ప్రధాని మోడీతో భేటీ అనంతరం ముయిజ్జు చేసిన వ్యాఖ్యలు భారత్ను విశ్వసనీయ మిత్రుడిగా అభివర్ణించడం, మిత్రబంధాల పునర్నిర్మాణానికి భారత్ చూపిన సహనానికి వచ్చిన గౌరవ ప్రతిస్పందనగా చెప్పవచ్చు. వాస్తవానికి భారత్ ఏ మైత్రికు రాజకీయ హస్తంగా కాక పరస్పర ప్రయోజనాల దృక్పథంతోనే చూస్తుందన్న సందేశాన్ని ప్రపంచానికి మరోసారి స్పష్టంగా తెలియజేసే ఘటన ఇది. భారత ప్రధాని మోడీ ఈ పర్యటనలో మాల్దీవులకు 4,800 కోట్ల రుణాన్ని ప్రకటించారు. ద్వీపదేశ అభివృద్ధికి భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుందని, ఇది పొరుగువారికి ప్రాధాన్యం విధానానికి నిదర్శనమని తెలిపారు. ప్రధాని మోడీ 4,078 రోజుల పాటు ప్రధానిగా కొనసాగుతుండడం గొప్ప మైలురాయిగా పేర్కొన్న ముయిజ్జు ప్రజాసేవపై ఆయన అంకితభావాన్ని కీర్తించారు. ఇది దేశ ప్రజల అభివృద్ధికి ఆయన ఇచ్చిన నిబద్ధతకు ప్రతీక అని కొనియాడారు. మాల్దీవుల రక్షణ సామర్థ్యం పెంపుతో పాటు మాల్దీవులకు సహకారం కొనసాగుతుందని మోడీ వెల్లడించారు. భారత మిత్రదేశాల భద్రత, స్థిరత్వానికి ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటుందని చెప్పారు. భారత ప్రధాని మోడీ మాల్దీవుల స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనున్న విషయం ఈ పర్యటనకు ప్రాధాన్యతను మరింత పెంచుతుంది. రెండు దేశాల మైత్రి పునరుద్ధరణకు ఇది చిహ్నంగా నిలుస్తుంది. పాలనా ప్రారంభంలోనే ఇండియా అవుట్ నినాదాన్ని ప్రోత్సహించిన ముయిజ్జు ఇప్పుడు స్వయంగా మోడీని పొగడమే కాదు, భారత్ను విశ్వసనీయ మిత్రుడిగా పేర్కొనడం ఆయన దృక్పథంలో మార్పును ప్రతిబింబిస్తుంది. కానీ భారత్ మాత్రం తొందరపడకుండా మైత్రినే ప్రధానంగా భావించి సంయమనం పాటించడమే ఇప్పటి ఫలితానికి కారణం. ఇది భారత దౌత్య నైపుణ్యానికి గర్వకారణంగా నిలుస్తుంది. మాల్దీవుల నౌకాదళ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంలో భారత్ కీలకంగా వ్యవహరిస్తుంది. భారతీయ నావికాదళం అందించిన సహ్యాద్రి క్లాస్ వాచ్ షిప్లు మాల్దీవుల తీర భద్రతను పెంచే దిశగా ఉన్నాయనిపిస్తుంది. ద్వీపదేశ భద్రత బలపడితే దాని ప్రభావం ఇండియన్ ఓషన్ పరిసర ప్రాంతాల భద్రతపైన ఉంటుంది. దీని ద్వారా భారత్ ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి కట్టుబడి ఉన్నదన్న సంకేతాన్ని ఇస్తుంది. చైనా పశ్చిమ భారత మహాసముద్రంలో తన ఆధిపత్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో మాల్దీవులు మళ్లీ భారత్ వైపు తలపడం వ్యూహాత్మకంగా కీలకం. భారత్తో మాల్దీవులు సాన్నిహిత్యం పెంచడం ద్వారా చైనా ప్రభావాన్ని సమర్థవంతంగా తుడిచివేయగలిగే అవకాశం ఉంది. ఈ పునర్మైత్రి ప్రాంతీయ భద్రతకు సానుకూల పరిణామాలను తెస్తుందనే అభిప్రాయం మాల్దీవుల రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఇప్పటి పర్యటనతో భారత్ మాల్దీవుల సంబంధాలు కేవలం ప్రభుత్వ స్థాయిలోనే కాకుండా ప్రజల మధ్యను బలపడే అవకాశం కనిపిస్తుంది. మాల్దీవుల యువతలో భారత విద్య, ఆరోగ్య రంగాలపై ఆసక్తి పెరుగుతుండగా భారతదేశం ఆ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు, వైద్య సహాయం, టెక్నికల్ సహకారం అందిస్తుంది. తూర్పు ఆఫ్రికా నుంచి సింగపూర్ వరకు వ్యాపిస్తున్న భారత శిక్షణ, ఆరోగ్య మద్దతు విస్తరణలో మాల్దీవులు ఒక కీలక భాగస్వామిగా మారుతున్నాయి. ఈ జన సంబంధాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత స్థిరపరిచే మార్గంగా మారనున్నాయి. ఇండియన్ ఓషన్ ప్రాంతంలో భారత్ తిరిగి వధూవరసాన్నే సెట్ చేస్తుందనే అభిప్రాయం అంతర్జాతీయ విశ్లేషకుల మధ్య వినిపిస్తుంది. ప్రస్తుత ప్రపంచ శ్రేణిలో గ్లోబల్ సౌత్కు భారత్ వాణిజ్య వ్యూహాత్మకంగా కొత్త దిశలను తెరవడం చూస్తే మాల్దీవులు లాంటి దేశాలు భారత్తో మైత్రి పెంచేందుకు తీవ్ర ఆసక్తి చూపడంలో ఆశ్చర్యం లేదు. ప్రధానంగా టూరిజం ఆధారంగా నడిచే మాల్దీవులు భారత్ నుంచి వచ్చే పర్యాటకులపై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మారుతున్న మూడ్ మాల్దీవుల పాలకుల్లోనూ వ్యాపార వర్గాల్లోనూ భారత్ పట్ల నూతన దృష్టిని కలిగించినట్లు చెప్పవచ్చు.
ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. సో ఏదైతే మొయిజు నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం వచ్చాక భారత్ని వ్యతిరేకించడము ఇవన్నీ జరిగిన పరిణామాలు మనకు తెలుసు. తాజాగా మళ్ళీ భారత్ని పొగడము మొయిజు స్వయంగా ప్రధాని మోడీని ప్రశంసించడము. సో ఎలా చూడాలి సార్ ఈ బంధాన్ని? అంటే ఆయన కాస్త చైనాకు ప్రభావితుడయ్యి కొన్ని ఏదో రిలేషన్షిప్ కట్ చేసుకునే విధంగా వ్యవహరించాడు మాల్దీవుల యొక్క అధ్యక్షుడు. సరే, మనకు తెలుసు ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాల్దీవులకి 1966లో స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుంచి కూడా భారతదేశంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ పక్కనే ఉన్నటువంటి శ్రీలంక, దాని పక్కన ఉన్నటువంటి మనతో ఎప్పుడు కూడా వాళ్ళు మంచి స్నేహ సంబంధాలు మెరుగుపరుచుకొని ఉన్నారు. ఆర్థిక సహాయంలో కానీ ఒకరికొకరు, అలాగే ఇతర వ్యాపార సంబంధాలు కానీ ఇవన్నీ కూడా నడుస్తున్నప్పుడు నీకు అది చాలా పర్యాటక ప్రాంతం. వాళ్ళకి రెవెన్యూ అంతా కూడా పర్యాటకుల మీద ఆధారపడి ఉంటుంది మాల్దీవుల యొక్క రెవెన్యూ. అలాంటిది ఎప్పుడైతే చైనాకు ప్రభావితుడయ్యాడని తెలిసిన తర్వాత మనము మాల్దీవులు సంబంధించి ఆ రిలేషన్ కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పి ఊహించి మోడీ గారు మాల్దీవుల కంటే మన దగ్గర ఇంకా ప్రఖ్యాత స్థలాలు చాలా ఉన్నాయి అని చెప్పారు. దాంతో ఏమైపోయింది, ఇక్కడ మామూలుగా అయితే ఎందుకు పర్యాటకులు అక్కడికి వెళ్ళటం అనే దానికి ఆ మాల్దీవులు కూడా, ఆ దేశం కూడా వీసా సౌకర్యం 1 నెల రోజుల పాటు వీసా లేకపోయినా కూడా, అంటే ఫ్రీ వీసా వస్తుంది, ఏమి ఫీజు లేకుండా అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ అన్ని వసతి సౌకర్యాలు కూడా బాగుంటాయి, ఈ గౌరవిస్తారు, సెక్యూరిటీ అన్నీ ఉంటాయి అక్కడ. అలాగే ఉద్యోగరీత్యా చాలా మంది మన భారతీయులు 30,000 మంది అక్కడ నివసిస్తున్నారు మాల్దీవుల్లో, అక్కడ పనులు చేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆయన మరి ఎందుకు అప్పుడు ఆలోచించడో మనకు తెలియదు, కానీ కాస్త వ్యతిరేక భావన వ్యక్తం చేయడంతో ఇప్పుడు బుద్ధి వచ్చింది అని చెప్పి ఇప్పుడు మళ్ళీ మన ప్రధానమంత్రి గారిని స్వాతంత్ర దినానికి పిలిపించుకొని గౌరవించి ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా మంచి పరిణామం. ఇప్పుడు మనము చుట్టుపక్కల దేశాలతో సఖ్యతగా ఉండాలని కోరుకుంటాం, కానీ భారతదేశం ఎప్పుడు కోరుకుంటది, కానీ వ్యతిరేక భావాలతో ఉండాలని ఎందుకు కోరుకుంటది? సాంస్కృతిక పరంగా అక్కడ కల్చరు, మన కల్చరు, శ్రీలంక కల్చరు ఇవన్నీ కూడా, ఎందుకంటే శ్రీరాముడు తర్వాత రావణాసురుడు ఇవన్నీ చరిత్రను బట్టి, సాంస్కృతిక వైభవాన్ని బట్టి మనము ఈ మాల్దీవులతో కానీ శ్రీలంకతో కానీ మంచి సంబంధాలు కలిగి ఉన్నాం. అదేమి పర్యాటకులు మనం కూడా భారతదేశం నుంచి శ్రీలంకకు 1000 మంది వెళ్తారు. ఎందుకు? అక్కడ రావణాసురుడు ఉన్నాడు, సీతమ్మ గారు ఉండింది, చూడాల అనేటువంటి దాని మీద. సరే, అందమైన ప్రదేశంగా మాల్దీవులు మనం చెప్పుకుంటాం కాబట్టి అక్కడ విహారయాత్రలకి ఎక్కువ వెళ్తారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సత్సంబంధాలు అన్నది కొనసాగటము మన దేశానికే కాదు, వాళ్ళ దేశానికి కూడా చాలా మంచిది. మరి ఆయన ఎందుకు అప్పుడు తొందరపడ్డాడో ఏమిటి అన్నది మనకు అంటే ఇప్పుడు ఈ చైనా ఏం చేస్తుందంటే ఊరికనే రెచ్చగొడుతుంటుంది. ఎందుకంటే సముద్ర తీరాన ఉంది, భారతదేశానికి చెక్ పెట్టడానికి ఉపయోగపడుతుంది, అక్కడేదో సైనిక స్థావరాలు పెట్టుకోవచ్చు, ఇవన్నీ ఆలోచిస్తారు వాళ్ళు. ఇప్పుడు మనం చూసాం కదా, ఆ పక్కన పాకిస్తాన్ ఉంటే ఆఫ్ఘనిస్తాన్ ఎంకరేజ్ చేస్తుంది, పాకిస్తాన్ కంటే ఆఫ్ఘనిస్తాన్ ఎంకరేజ్ చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్కు 4 లైన్ల హైవే వేశారు చైనా నుంచి. అవసరమే లేదు ఇది అసలు. ఎందుకు? ఆఫ్ఘనిస్తాన్ అంటే సైనిక యొక్క బెటాలియన్స్ అన్ని తరలించడానికి వీలుగా. అంటే
చైనా లక్ష్మణ్ గారు, చైనా చెప్పడం వల్లే చైనా వెనకుండి ఆయన ముయిజ్జుని ముందుకు పెట్టి భారత్ని వ్యతిరేకించేలా చేశాడు అన్నట్లుగా మీరు అంటున్నారు. అయితే దీన్ని నరేంద్ర మోడీ మొదట్లో మాల్దీవుల్ని బాయ్కాట్ చేయాలి అనే నినాదంతో మాల్దీవులు తిరిగి దారిలోకి వచ్చింది అనుకోవచ్చా? లేదు అనంటే మన మోడీ ప్రధాని చూపించిన శాంతి ఏదైతే సహనం ఇన్ని రోజుల పాటు దానివల్ల ఆయన దారిలోకి వచ్చాడు అనుకోవచ్చా? ఏ రకంగా మళ్ళీ మన దౌత్యం మెరుగైంది? సరైన ఎందుకు కారణం ఏమై ఉండొచ్చు? అక్కడ అక్కడ ప్రధానంగా ఆయన మాల్దీవుల యొక్క అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ఎప్పుడైతే మన రెవెన్యూ పడిపోయిందో, అంటే మన యాత్రికులు వెళ్ళడం మానేశారో వాళ్ళకు రెవెన్యూ పడిపోయింది. దాంతో ఆందోళన చెందారు. ఆ రెవెన్యూ పడిపోతే ఎట్లా పరిపాలన కొనసాగుతుంది? దేశ ఆర్థిక పరిస్థితి చైనా రక్షిస్తుంది, వచ్చి చైనా ఏమైనా లక్షల కోట్లు పంపిస్తుంది, వాళ్ళకి పంపదు కదా. అందువల్ల ఏమైంది, తను పద్ధతి మార్చుకున్నాడు. ఎప్పుడైతే యాత్రికుల సంఖ్య తగ్గిపోయిందో ఇంకా మనకి రెవెన్యూ తగ్గిపోతుంది, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. పక్కన ఉన్నటువంటి దేశం ఇప్పుడు ఏదైనా ప్రకృతి విలయతాండం చేసినప్పుడు వెంటనే సహాయం అందించేది భారతదేశం ఒకటే. వాళ్ళకి మెడిసిన్స్ కావాలన్నా, బట్టలు కావాలన్నా, ఆహార పదార్థాలు కావాలన్నా కూడా మనము శ్రీలంకకు పంపించాము, మాల్దీవులకు పంపించాము కూడా, బంగ్లాదేశ్ పంపించాము, ఈవెన్ పాకిస్తాన్ కూడా పంపించాము. అలాంటి పరిస్థితుల్లో మనతో శత్రుత్వం పెట్టుకుంటే దానివల్ల ఆయన ప్రయోజనం ఏముంది? వాళ్ళకి ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే మాల్దీవులు ఓకే, ఈ ప్రెసిడెంట్ మనం చెప్పినట్టు వింటాడేమో కదా, మన కంట్రోల్కి తీసుకుంటాము అని చైనా ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా ఏమైంది, ఈయన చేసిన ఇంకొక తప్పు ఏంటంటే, ఈయన అధ్యక్షుడు అయిన తర్వాత చైనా పర్యటించాడు. ఎవరు? మహమ్మద్ మొయిజ్. అది కూడా ఒక భారతదేశం ఆలోచించింది, ఎందుకు చైనాకి ఇప్పుడు వెళ్ళాడు ఏంటి? అక్కడ పోయిన తర్వాత ఏం చేశాడు? ఊరికి ఏం లేడు. ఆర్థిక పరమైన అంశాలు ఒప్పందాలు చేసుకోవడం వేరు, కానీ సైనికకి సంబంధించిన కొన్ని ఒప్పందాలు కూడా చేసుకున్నాడు. ఇది కొంచెం భారతదేశం మనం ఆలోచించాల్సిన అంశమే కదా. మనము దురదృష్టితో మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందే కదా. సైనిక ఒప్పందాలు చేయించుకొని సైనికులు తీసుకొచ్చి అక్కడ పెట్టి మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చారనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? అందువల్ల ఖచ్చితంగా మనము ఆలోచించారు. మోడీ గారు, నువ్వు చైనాకి వెళ్ళి ఇలా చేస్తున్నావా అని చెప్పాడు. ఇప్పుడు చైనాతో మాల్దీవుల సంబంధాలు పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు లక్ష్మణ్ గారు, ఇప్పుడు మళ్ళీ మోడీ గారి రిలేషన్ అనేది నార్మల్ అయితే పర్యాటకుల సంఖ్య మళ్ళీ పెరుగుతుంది వాళ్ళకి. ఇప్పుడు మాల్దీవులకు వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, పెరిగినప్పుడు రెవెన్యూ పెరుగుతుంది. అలాగే మనతో చతుర్థం వహించాల్సిన అవసరం ఏముంది? అయితే చైనాతో ఇప్పుడు వాళ్ళ సంబంధాలు మీరు అన్నట్లు ఒకప్పుడు చైనా ట్రాప్ లో పడ్డారు అనుకుందాం, ఇప్పుడు చైనాతో వాళ్ళ సంబంధాలు పరిస్థితి ఏంటి? భారత్తో మళ్ళీ దౌత్యపరంగా సంబంధం పెరిగాక చైనా ఊరికి అలా కుయుక్తులు పన్నుతూ ఉంటుంది. ఆ చుట్టుపక్కల మన భారతదేశం చుట్టుపక్కల దేశాల దగ్గర తీసుకో ప్రయత్నం చేస్తుంటుంది. ఇప్పుడు ఆయన మళ్ళీ మంచి సంబంధాలు మెరుగుపరిచాడు అనుకోండి, ఏం చేస్తుంది చైనా? ఏమైనా ఒప్పందాలు ఉంటే రద్దు చేసుకుంటది. దానివల్ల పెద్దగా నష్టపోయేదంటే ఏముంటుంది చెప్పు? వాళ్ళ దేశం వరకు వాళ్ళ విద్య, ఆరోగ్యము అన్నింటి విషయాల్లో కూడా, రెవెన్యూ విషయంలో కూడా అది చిన్న దేశము అయినా కూడా బలమైనటువంటి దేశమే కదా. అది కూడా అదేమైనా బలహీనమైన దేశమా? కాదు కదా. అందువలన మామూలుగా అయితే మనకున్న పాత సంబంధం అంటే 1966 నుంచి తర్వాత పరిస్థితులు ఏంటంటే రష్యాతో మంచి సంబంధాలు కలిగే ఉన్నారు. ఈ మధ్య రష్యా చైనా మధ్య సంబంధాలు మనకు తెలుసు. రష్యా సంబంధాలు కాస్త బెడిసి కొట్టాయనో మరి ఏ కారణంగానో ఆయన చైనా పర్యటించడము, అధ్యక్షులు కొన్ని ఒప్పందాలు చేసుకోవడము, దాన్ని రష్యా కూడా సీరియస్ గా తీసుకోవడం, ఇవన్నీ జరిగాయి. అందువలన ఈ రాజకీయ పరిణామాలు వంటిది ఈ దేశాల మధ్య ఉన్నటువంటి ఆంతరంగిక అంశాల విషయాల్లో
అతి చిన్న దేశమైనటువంటి మాల్దీవులు రాంగ్ స్టెప్ వేశారు అని నేనైతే అనుకుంటున్నాను. సార్ లక్ష్మణ్ గారు చైనాతో లక్ష్మణ్ గారు సైనిక ఒప్పందాలు సార్ చేసుకుంటారు. లక్ష్మణ్ గారు మన జనరల్గా మన దేశ విదేశాంగ విధానంలో చాలా కొత్త కొత్త మార్పులు వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. చూస్తుంటే అన్ని దేశాలతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలే ఆలోచన ప్రధాని చుట్టుపక్కల ఉన్న దేశాలతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ట్రంప్ అమెరికా మన దేశానికి దూరం జరుగుతుంది, అమెరికా దూరం జరుగుతుంది అనడం కన్నా కూడా ట్రంప్ ప్రభుత్వం దూరం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న దేశాలని కలుపుకుపోవాలి అనే ధోరణిలో భారత ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తుందా? ఎందుకనంటే ప్రధాని చైనాకు కూడా పర్యటించబోతున్నారు అన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు మనము చైనాను కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఏం లేదు. మనకేం అవసరం ఉంది? మన చుట్టుపక్కల దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండాల్సిందే. సాంస్కృతిక పరంగా అంటే కనెక్టివిటీ ఉంటుంది. అంటే ఒకే సంస్కృతి మనకు కనిపిస్తుంటుంది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల మధ్య. సరే, వెస్టర్న్ కల్చర్ అది వేరు. ఇంకా మనం కెనడాలో, అమెరికాలో, యూరోప్ కంట్రీస్కి వెళ్తే ఆ కల్చర్ వేరు, ఇక్కడ కల్చర్ వేరు, సంబంధం లేదు. ఇక్కడ కల్చర్ దాదాపు ఒకే విధంగా ఉంటుంది. అందువలన ఆ అర్థం ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది పబ్లిక్. అలాగే ఏంటంటే సముద్రంలో ఒక దీవుల్లాగా ఉంటాయి కాబట్టి విపత్కర పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో సురక్షితమైనటువంటి భారతదేశం నుంచి ఆర్థిక సహాయం పొందడము, ఆహార పదార్థాలు పొందడము, లేదు తలదాచుకోవడానికి కూడా మనం అనుమతిస్తాం. ఇక్కడికి వచ్చి ఉండటానికో సేఫెస్ట్ ప్లేస్. దీన్ని కనుకొని ఎక్కడో ఆ పైన పర్వతాల పైన ఉన్నటువంటి చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకుంటే ప్రయోజనం ఏముంది? ఎప్పుడు వెళ్తారు అక్కడ చైనాకు? ఎలా వెళ్తారు చెప్పండి? భారతదేశం దాటే వెళ్ళాలంటే అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు మన పక్కనున్న దేశము శ్రీలంక, భారత్ కాదని ఎక్కడో పర్వతాల పైన అవతలు ఉన్నటువంటి చైనా విషయంలో ఆయన మరి ఎందుకు మరి తను ఆలోచించాడు ఏమో మనకైతే తెలియదు. వాళ్ళ రాజకీయ వ్యూహం ఏంటో వాళ్ళు వెళ్ళారు అక్కడికి. వెళ్ళి దానివల్ల కొంచెం మోడీ గారు ఆలోచించారు, ఏదో జరుగుతున్నది ఇక్కడ అని. మనం ఆఫ్ఘనిస్తాన్కి ఆర్థిక సహాయం కావచ్చు, వైద్య వాళ్ళ దేశానికి పార్లమెంటు కూడా మన దేశం కట్టించడం అన్ని విధాలా వాళ్ళ దేశానికి సహాయంగా ఉంటున్నాం. కానీ అక్కడ ఏదైతే తాలిబాన్ గవర్నమెంట్ వచ్చాక మనం ఇంత సహాయం చేసినా కూడా గ్యాప్ వచ్చింది. మళ్ళీ తాలిబాన్లతో కూడా మన దేశం కలిసి ముందుకెళ్తున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ఇది ఎలా చూడాలి సార్? తాలిబాన్ లాంటి ప్రభుత్వంతో మన దేశం కాస్త మంచి వాతావరణంలో సత్సంబంధాలు మెరుగుపరుచున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇది కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఇక్కడ మనం కూడా మనము పాకిస్తాన్ని కనిపెట్టుకునే ఉండాలి. అలాగే పాకిస్తాన్కి ఉదారంగా సహాయం చేసేది చైనా, దాన్ని కనిపెట్టుకొని ఉండాలి. అంటే వాళ్ళ స్ట్రాటజీలు ఎలా ఉన్నాయి అని. ఇప్పుడు తాలిబాన్లు ఎప్పుడైతే వ్యతిరేకించి వాళ్ళు ప్రత్యేక దేశం కావాలని కోరుకొని ఉద్యమం చేసి చేసుకొని కూర్చున్నప్పుడు మనతో కయ్యం దువ్వినటువంటి పాకిస్తాను మనగా తాలిబాన్లకు మనమేమి సమర్థించలేదు. కానీ పరిస్థితులు వాళ్ళకి భిన్నంగా తయారయ్యాయి. వాళ్ళకు ఇంటర్నల్ గా శత్రుత్వం వాళ్ళే పొందించుకున్నారు. అది మనం చేసింది ఏం లేదు కదా, మన పాత్ర అందులో ఏమీ లేదు. అందువల్ల ఇప్పుడు ఒక రకంగా వాళ్ళు కూడా తాలిబాన్లు అనేటువంటి పదం కానీ అర్థం కానీ వాళ్ళ భావాలు కానీ వాళ్ళకు స్వతంత్రం కావాలా అనేటువంటిది వచ్చింది కాబట్టి అక్కడ పాకిస్తాన్ లో వాళ్ళ ఆటలు చెల్లటం లేదు. అంటే పాకిస్తాన్ వాళ్ళ యొక్క ఆటలు చెల్లటం లేదు, వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకున్నారు. సో మనతో వాళ్ళు రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. మేము మీ భారతదేశంతో సఖ్యతగా ఉంటాము అంటున్నప్పుడు మనమేం దాని మీద పెద్ద మనం రియాక్ట్ అయిపోయి వాళ్ళని కౌలించుకునే పరిస్థితి అలాంటిది ఏం లేదు.
కానీ రీసెంట్గా చూస్తే ఏదైతే యుఎన్ కౌన్సిల్లో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి తాలిబాన్ గవర్నమెంట్కి అక్కడ ఉన్న మహిళలకి హక్కుల్ని భంగం కలిగిస్తున్నారు అనే ఒక బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లుకి వ్యతిరేకంగా అన్ని దేశాలు ఓటేసినప్పటికీ భారత్ తాలిబాన్లకు మద్దతుగా ఓటేయకపోయినా న్యూట్రల్గా ఉంది. అంటే ఈ రకంగా తాలిబాన్లకి మద్దతు ఇచ్చినట్లే కదా. ఇప్పుడు మన దౌత్య ప్రకారము మనము పాకిస్తాన్లో వాళ్ళకి అంతర్గత తగాదాలు వచ్చి ఒక దేశం కావాలని పోరాటం చేస్తుంటే వాళ్ళకు మనం బహిరంగంగా సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటి, మీరు అన్నట్టు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బిల్లుకు వ్యతిరేకమా అనుకూలమా అంటే సైలెంట్ గా ఉన్నాము. పరిస్థితులు బట్టి మనం సైలెంట్ గానే ఉండాలి. అగనెస్ట్ లేదు, ఫార్ లేదు. వాళ్ళ సంగతి ఏదో తేలాలి కదా. వాళ్ళ సంగతి ఏంటో ఇప్పుడు వాళ్ళైనా ఎంతకాలం గట్టిగా నిలబడతారా, నిలబడరా, మళ్ళీ ఏమైనా సర్దుకొని పోతారా, ఇవన్నీ తెలియదు కదా. రైట్. ఇప్పుడు మాల్దీవుల పరిస్థితికి వస్తే సార్, ఆ మాల్దీవులకి ఏదైతే ఆఫ్ఘనిస్తాన్కి సాయం ప్రకటించి ఆఫ్ఘనిస్తాన్ని శ్రీలంకని మనం ఆదుకున్నట్టే మాల్దీవులకు కూడా 4,850 కోట్లు భారత్ ఇవ్వడం జరిగింది. అదొకటే కాదు, ఆయన మాల్దీవుల రక్షణ శాఖకి సంబంధించి నావికా దళానికి సంబంధించి దాన్ని స్ట్రెంథన్ చేసే విధంగా కూడా భారత్ ముందుకెళ్తుంది అని చెప్తుంది. సో ఇంత హ్యాండ్ మాల్దీవులకి ఇవ్వడం, ఆ మాల్దీవులని మన గ్రిప్లో పెట్టుకోవడం అనేది చైనాకి ఎటువంటి దెబ్బ కొట్టే అవకాశం ఉంది? ఇప్పుడు చైనాకి ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఏదో మనము ఆయన మా ప్రెసిడెంట్ పిలిపించుకొని ఏదో కొన్ని ఒప్పందాలు చేసుకుంటే పూర్తిగా మనకు సరెండర్ అయిపోతారని వాళ్ళు ఊహించారు. కానీ సరెండర్ కాలేదు. వీళ్ళు అర్థం చేసుకున్నారు. అలా వెళ్ళటం వలన మనము పక్కన ఉన్నటువంటి దేశాలకు వ్యతిరేకత అవుతుంది. వాళ్ళకి రష్యాతో కూడా మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి మాల్దీవులకి, అవన్నీ కట్ అయిపోతాయి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ పద్ధతి మార్చుకున్నారు. సో రియలైజ్ కావడం మంచిది, మార్చుకున్నారు. మన ప్రధానమంత్రి ఆయన ఆహ్వానించారు, ఆయన ఇప్పుడు వెళ్ళారు. సో శుభ పరిణామం అని చెప్పాలి. అది చైనాకు మింగుడు పడదు, ఏం చేయగలుగుతుంది? మింగుడు పడకపోతే ఇప్పుడు మన స్టాండ్ మనకు ఉంటుంది, వాళ్ళ స్టాండ్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం చేయాల్సి వస్తే ఆపొచ్చు. మనం మన మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు మనం కూడా ఆర్థిక సాయం చేస్తాం కదా. మీరు చెప్పినట్టు ఆర్థిక సాయం కొంతవరకు చేసాము, సైనిక పరంగా చేయగలుగుతున్నాము, వ్యాపార పరంగా చేయగలుగుతున్నాము. అందువలన అంత వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏముండవు. దీనివల్ల టూరిజం పెరుగుతుంది. ఈ రిలేషన్ వలన టూరిజం పెరిగితే మంచి రెవెన్యూ వస్తుంది వాళ్ళకి అక్కడ. ఓకే, రైట్. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. ఏదైతే మాల్దీవుల్లో ముయిజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారత్ని వ్యతిరేకించడం, చైనాకి కాస్త దగ్గరగా వెళ్ళడం మనకు తెలిసిందే. అయితే భారత ప్రధాని ఆ నేతృత్వంలోని భారత ప్రభుత్వము చాలా సమర్థవంతంగా దౌత్యపరంగా ముందుకెళ్ళి మాల్దీవులని మళ్ళీ మన దేశానికి కంట్రోల్లో అనొచ్చు, మన దేశంతో సత్సంబంధాలు మెరుగుపరిచేలా అనొచ్చు, కంట్రోల్లో పెట్టుకోవడం అయితే మన దేశ విధానం యొక్క అభివృద్ధిని చాటి చెప్తుంది. అంతేకాకుండా ట్రంప్ దూరం అవుతున్న నేపథ్యంలో మన దేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాలు మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్, చైనాతో కూడా సత్సంబంధాలు పెంపొందించే విధంగా భారత్ ముందుకెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది. సో చూడాలి భారత విదేశాంగ విధానం ఎలాంటి మార్పులతో ముందుకు వెళ్తుంది అనేది కూడా. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే.